అలాగే ప్రవర్తనలో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే గతంలో రాసిన వార్తలు అసెంబ్లీలో డిబేట్ అయినాయి చాలా ఉన్నాయి. తేజ టీవీలో పనిచేసే టైంలో మన ఒంగోలు దగ్గర ఒక మహిళా కళాశాలలో జరిగినటువంటి ఒక వ్యవహారం గురించి ఇష్యూ హైలైట్ చేస్తే తేజ టీవీలో రిపోర్టర్గా ఉన్నప్పుడు దాన్ని అసెంబ్లీలో ప్రస్తావించింది వైసీపీ. ఎవరు రాజశేఖర రెడ్డి ప్రస్తావిస్తే దేవేంద్ర గౌడ్ అప్పుడు సమాధానం చెప్పాల్సి వచ్చింది. చివరికి ఆ సంబంధిత మంత్రి ఒకరోజు వాయిదా వేసి సంబంధిత మంత్రిని ఆ నియోజకవర్గానికి వెళ్ళి వెరిఫై చేసుకుని వచ్చి చెప్పమన్నారు. సంస్కారం అది. అప్పుడు అక్కడ ఎంక్వైరీకి నేను కూడా వెళ్ళే మంత్రి గారి సమక్షంలోనే నా దగ్గర ఉన్న సాక్ష్యాలన్నీ కూడా మాట్లాడాను. అట్లాగా ఒక వ్యవహారానికి సంబంధించి నైతికత పాటించేవాళ్ళు. ప్రజలు కూడా ఆ నైతికతలో చిన్న తేడా వస్తే తప్పు పట్టేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ అంతర్జాతీయ మీడియా బుద్ధి మనకొచ్చిందో లేదా అంతర్జాతీయంగా కొంత చాలా బెటర్గా ఉంది. మన దగ్గరే దరిద్రం ఏది ఒక మైండ్ సెట్ని క్రియేట్ చేయడం. ఇప్పుడు చంద్రబాబు ఏం చేసినా రైట్ అనేది తెలుగుదేశం వాళ్ళు, పవన్ కళ్యాణ్ ఏం చేసినా రైట్ అనేది జనసేన వాళ్ళు, వైసీపీ జగన్ ఏం చేసినా రైట్ అనేది వైసీపీ వాళ్ళు. మీడియా కూడా అట్లాగే తయారైంది తప్పించి నైతికత అనైతికత నిర్మాణాత్మక చర్చ ఈ విధ్వంసకర వ్యవహార శైలి దీని గురించి క్వశ్చన్ పోయింది. మూర్ఖంగా వాదించుకోవడం పెరిగిపోయింది.